టీటీడీ కల్తీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ రోజు పలువురు టీటీడీ ఉద్యోగులు అధికారులను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో 80% దర్యాప్తు పూర్తయింది. మిగిలిన 20% దర్యాప్తు జూలై 15 లోపల పూర్తి చేయాలని సిబిఐ ఆదేశించింది. టీటీడీ కల్తీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. రోజు పలువురు టీటీడీ ఉద్యోగులు అధికారులను ప్రశ్నించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, ఏ టైంకి సిట్కి హాజరు కాబోతున్న టీటీడీ ఉద్యోగులు ఎవరెవరిని ఈరోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే గత వారం ఏదైతే ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి సిట్టు నేటి నుంచి ఇటు టీటీడీ ఉద్యోగులను కావచ్చు, మరోవైపు ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వాళ్ళని విచారించనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఇప్పటికే 20 మందిని సాక్షులుగా పెట్టుకోవడమే కాకుండా సుమారు ఈ ఛార్జ్షీట్లో 15 మంది మీద కేసు పెట్టిన పరిస్థితి ఉంది. అందులో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు, అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఆ గోడౌన్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నెయ్యి సరఫరా చేసే నెయ్యికి సంబంధించినటువంటి గోడౌన్, మరోవైపు ఆఫీస్కి సంబంధించినటువంటి ఆ అధికారి, కీలక అధికారులను ఏదైతే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 15 మందిని, అంటే మరో 15 మందికి సంబంధించి కేసుకి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరపనున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి జిఎం హరిమోహన్ కూడా ఏదైతే నిన్న ఏసీబీ కోర్టులో ఆయన అయితే బెయిల్ కోసం పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు అయితే తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి చూసుకున్నట్లయితే బోలేబాబా డైరీలోనే కల్తీ చేసినట్లయితే నిర్ధారించింది సిట్టు. అందువల్ల దీనికి సంబంధించి హరిమోహన్ ప్రధాన వ్యక్తి అని చెప్పేసి ఏదైతే సిట్టు పూర్తిగా ఏసీబీ కోర్టుకి అందజేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయనకైతే బెయిల్ నిరాకరించినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే 20 మంది సాక్షులు ఇప్పటికే టీటీడీ నుంచి అయితే ఉన్నారని ఇప్పటికే సిట్టు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 15 మందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు వైష్ణవి డైరీకి సంబంధించి కావచ్చు, ఏఆర్ డైరీ, మరోవైపు బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళని కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరు టీటీడీ ఉద్యోగులని ప్రధానంగా ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నట్లు, వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు ఇప్పటికే సిట్టు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. వారి పేర్లు ఇంతవరకు ఇంకా బయటపడని పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా ఈ గోడౌన్ సంబంధించి కావచ్చు, నెయ్యికి సంబంధించినటువంటి రిసీవింగ్ ఉన్నటువంటి ఆ సెక్షన్కి సంబంధించి వ్యక్తి, లేకపోతే ఆ టెండర్లకు సంబంధించి రీటెండర్ పిలిచినప్పుడు ఏదైతే అక్కడి నుంచి వాళ్ళకి కొటేషన్ ఇస్తాడో ఆ వ్యక్తి అనేది ప్రధానంగా పేర్లు వినపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో ఉన్నటువంటి గోడౌన్, నెయ్యి గోడౌన్కి సంబంధించినటువంటి ఎక్కడ ఆ ఎంతమంది సిబ్బందిని అక్కడ విచారించబోతున్నారు. ముఖ్యంగా ఇటు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే గోడౌన్లలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందరినీ విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు A1 ఎవరనేది ఇంతవరకు కూడా ఏదైతే సిట్టు బయటపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 80% ఏదైతే సిట్టు దర్యాప్తు పూర్తయింది. కానీ ఇంతవరకు A1కి సంబంధించి ఇంతవరకు ఒకవేళ టీటీడీలో పనిచేసినటువంటి కీలక అధికారి, లేకపోతే వైసీపీ కీలక నేత, లేకపోతే ఎవరనేది తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఇటు కరుణాకర్ రెడ్డి పేర్లు కూడా వినపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంతవరకు సిట్టు ఎవరి పేర్లు కూడా బయట పెట్టిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏం జరిగిందా, ఒకవేళ ఈ కల్తీ నెయ్యికి సంబంధించి రీటెండర్లు ఎవరి హయాంలో జరిగింది, ఎప్పుడు వచ్చాయనే దాని మీద కూడా ప్రధానంగా ఏదైతే వీళ్ళు సిట్టు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఆ టీటీడీ అధికారులని వాళ్ళు విచారించిన నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో తిరుమలలో ఉన్నటువంటి గోడౌన్ ప్రాంతాలను సిట్ అధికారులు అయితే పరిశీలించనున్నట్లయితే తెలుస్తోంది. సతీష్.